వెల్కమ్ టు కుక్ బుక్ బై సంధ్య. ఈరోజు వీడియోలో పూర్ణం బూరెల్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక కప్పు పచ్చిపప్పును తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఒక 2 గంటలు నానబెట్టిన తర్వాత దీన్ని కుక్కర్లో వేసుకొని పప్పు మునిగేలాగా వాటర్ పోసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూసుకుందాం. వాటర్ ఏమీ లేకుండా చక్కగా పర్ఫెక్ట్గా ఉడికింది. పప్పు అంతా కూడా ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా అయ్యేలాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న పప్పుని ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా పప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్పు పచ్చిపప్పు తీసుకున్నాం కాబట్టి 1 కప్పు బెల్లం తీసుకోవాలి. బెల్లంని ఇలా తురుముకొని ఒక ప్యాన్లో వేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న పప్పుని ఇందులో యాడ్ చేసి బెల్లం మొత్తం కరిగిపోయేలాగా తిప్పుకోవాలి. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత కొద్దిగా ఇలా లూజ్ అవుతుంది కదా, ఇది మరలా గట్టిపడేంత వరకు స్టవ్ పైనే ఉంచుకొని తిప్పుకుంటూ ఉండాలి అడుగంటకుండా. ఇందులోనే కొద్దిగా యాలకుల పొడి అలాగే కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా గట్టిపడేంత వరకు తిప్పుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఆరనిద్దాం, పక్కన పెట్టి ఆరనిద్దాం. ఇప్పుడు మనం పూర్ణం బూరెలు వేసుకోవడం కోసం పిండిని రెడీ చేసుకున్నాం. ఈ పిండి కోసం నేను 1 కప్పు మినపప్పుని అలాగే 2 కప్పుల బియ్యం తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. దీనిలో కొద్దిగా సాల్టు అలాగే కొంచెం వంట సోడా వేసుకొని కలుపుకోవాలి. పిండిని మరీ జారుడుగా కాకుండా అలాగే గట్టిగా కాకుండా ఇలా మనం చేతికి టచ్ చేస్తే జారిపోకోకుండా అతుక్కుని ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పూర్ణం అనేది ఆరింది కాబట్టి ఉండలు చేసుకుందాము. కొద్దిగా తీసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మొత్తం బాల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఇలా మొత్తం బాల్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు ఇందులో మనం పూర్ణం బూరెల్ని పగిలిపోకుండా చక్కగా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేలాగా వేసుకుందాం. ఇలా ఒక పూర్ణం తీసుకొని పిండిలో వేసుకొని దానిపైన అంతా పిండి అంటేలాగా మొత్తం పిండి వేసుకొని తీసి నిదానంగా ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసిన వెంటనే గరిటెతో కదపకుండా అవి కొంచెం కాలి పైకి తేలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి. రెండు వైపులా గోల్డ్ కలర్లో వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. పూర్ణాలు అనేవి పగలకుండా ఎక్కడ కూడా చక్కగా రౌండ్గా నీట్గా వచ్చినాయి కదా. మీరు కూడా ఈ రెసిపీని వీడియో చూసి ట్రై చేయండి.
రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక కొత్త రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.